శ్రీరాముడు బ్రహ్మత్య పాతకం నుండి ఎలా విముక్తి పొందాడో మీకు తెలుసా? శ్రీరాముడు రాక్షసు రాజు అయిన రావణుని వధించాడనే విషయం మనందరికీ తెలుసు కదా. రాముడు సీతామాత మరియు లక్ష్మణుడితో తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరుగుతుంది. రావణుడు గొప్ప పండితుడు, బ్రాహ్మణుడు మరియు శివభక్తుడు కావడంతో అతన్ని వధించిన రాముడికి బ్రహ్మత్య పాతకం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మత్య పాతకం నుండి విముక్తి పొందడానికి శ్రీరాముడు శివుణ్ణి పూజించాలనుకుంటాడు. కానీ ఆ సమయంలో అక్కడ శివలింగం ఉండదు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడితో శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి బయలుదేరుతాడు, కానీ సమయానికి రాలేకపోయాడు. అప్పుడు సీతామాత సముద్ర తీరాన ఉన్న ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది. రాముడు ఆ శివలింగానికి రామలింగం అనే పేరుతో ప్రతిష్ఠాపించి పూజిస్తాడు. తర్వాత హనుమంతుడు తిరిగి వచ్చి చూడగా ఆ సమయంకి పూజ ప్రారంభమవుతుంది. అది చూసిన హనుమంతుడు నిరాశ చెందుతాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడితో ఇలా అంటాడు, ఈ రోజు నుండి నీవు తెచ్చిన శివలింగాన్ని కూడా ప్రజలు పూజిస్తారు అని చెప్తాడు. మరియు హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠాపించిన శివలింగం పక్కనే స్థాపిస్తాడు. రామేశ్వరంలో నేటికి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని మొదటిగా పూజిస్తారు. తర్వాత పక్కనే ఉన్న రామలింగాన్ని పూజిస్తారు. శ్రీరాముడు ప్రతిష్ఠాపించిన ఆ శివలింగాన్ని శివుడి 12 జ్యోతిర్లింగాలు ఒకటిగా చెప్తారు. అదే రామేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం. ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.